హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూఆర్ ఫ్రెండ్స్ అండ్ లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే అస్సలు శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా 2 మినిట్స్లోనే శారీ అనేది కట్టేసుకోవాలి. అంటే చాలామందికి తెలుసు కదా, శారీ ప్రీ ప్లీటింగ్ అనేది అంటే బాక్స్ ఫోల్డింగ్ అనేది ముందుగా చేసుకొని పెట్టుకోవాలండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. ముందుగా మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి కొంగు ఏదైతే ఉందో అంటే పళ్ళు అనమాట, దానికి 46 వచ్చింది కదండి. ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి అనమాట ముందుగా. ఆ తర్వాత మనం పిన్ పెట్టుకున్న దగ్గర నుంచి కూడా అంటే షోల్డర్ దగ్గర నుంచి కూడా చుట్టూ తిప్పుతాం కదా శారీని, హిప్ వరకు నడుము వరకు అక్కడ వరకు కూడా మనం ఇంకొక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఆ సేఫ్టీ పిన్‌కి ఒక 5 అంగుళాలు కలుపుకొని మనం సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి. అలాగే నడుము చుట్టుకొలత కూడా కొలుచుకున్న తర్వాత ఒక 5 అంగుళాలు కలుపుకొని ఇలా 2 పిన్స్ అయితే పెట్టేసుకోవాలి అండి. ఇలా పిన్స్ అనేవి ముందుగా పెట్టుకోవడం వల్ల మీకు చేసుకోవడం అనేది చాలా ఈజీగా అయిపోతుందనమాట. అలాగే మనం ఏదైతే పిన్స్ పెట్టామో ఆ పిన్స్ దగ్గరికి మిడిల్‌లోనే కుచ్చీలు వచ్చేటట్లయితే మనం ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ పెట్టేది కొంచెం పెద్దది పెట్టుకుని మిగిలినయన్నీ కూడా ఎక్కువ కుర్చీలు రావాలి అంటే గనక చిన్న చిన్న కుర్చీలుగా అయితే పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఇలా కుర్చీలన్నీ అడ్జస్ట్ చేసుకుని ఒక పిన్ అయితే సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. అన్నీ కూడా కొంచెం సమానంగా ఉండేటట్లు పైన సమానంగా ఉండేటట్లు అయితే చూసుకోండి. ఇలా సమానంగా ఉండేటట్లు చూసుకొని ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అండి. మనకి కస్టమర్‌ని వాళ్ళ ఇష్టం బట్టి ఈ ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి అనమాట. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు తక్కువ ప్లీట్స్ పెట్టుకుంటారు. కానీ చిన్నపిల్లలు ఏంటంటే అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు, వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటారండి. వాళ్ళకి తగ్గట్టుగా అయితే పెట్టుకోవాలి. మనకి 12 ప్లీట్స్ పెట్టుకోవచ్చు, 9 పెట్టుకోవచ్చు, 8 పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే ఒక 5 మాత్రమే పెడుతూ ఉంటారనమాట. అందుకని ఈ విషయం అయితే ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళకి తగ్గట్టుగా అయితే ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. ఇలా ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ అయితే లోపల వైపు అయితే సెట్ చేసుకోవాలి అండి. అలాగే అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐరన్ బాక్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలైతే పాటించాలండి. ఎందుకంటే ఓవర్ హీట్ పెట్టేస్తే శారీ అనేది కాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం కస్టమర్‌కి పట్టు శారీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతారండి. మనకి వాళ్ళు ఇచ్చినది ఏమో గానీ ఆ శారీకి కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మీరైతే చేయాల్సి ఉంటదనమాట. చాలా కరెక్ట్‌గా ఉండాలి ఐరన్ బాక్స్ విషయంలో. అలాగే మనం ఫోల్డింగ్ అంతా కూడా కరెక్ట్‌గా పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఐరన్ బాక్స్ తీసుకోండి. మీరు మొత్తం సెట్ చేయకుండానే ఐరన్ బాక్స్ అయితే పెట్టకండి. మొత్తం అంతా కూడా కరెక్ట్‌గా అయిన తర్వాత మాత్రమే ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు. నేనైతే లోపల పక్కకైతే పిన్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు లెఫ్ట్ అంటే తిరగేసి ఉంటుంది కదా, అక్కడ కూడా పిన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం కనిపించకుండా ఉంటుందని చెప్పి ఇక్కడైతే సేఫ్టీ పిన్ అయితే పెడుతున్నాను. అలాగే ఇప్పుడేంటంటే మీకు మనం పళ్ళు అనేది పిన్ పెట్టుకున్నాం చూసారా ఒకసారి, ఆ పిన్ దగ్గర వరకు కూడా మనం పళ్ళు అనేది కరెక్ట్‌గా ఉండేటట్లు మనం క్లిప్ అనేది పెట్టేసుకొని కరెక్ట్‌గా ఈవెన్‌గా ఉండేటట్లు చూసారా? నేను హాఫ్ ఎయ్యట్లేదండి. ఓన్లీ ఎంత బారొచ్చిందో అంత బారు కూడా స్ట్రెయిట్‌గా అయితే వేసేసాననమాట. ఎందుకు ఇలా వేసానంటే టైం అనేది కొంచెం అడ్జస్ట్ అవుతుంది. ఇలా వేసామంటే కొంచెం కొంచెం చేయాల్సొస్తుంది కదా, అందుకని ఇలా వేసుకున్నాననమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం వెడల్పు అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. వెడల్పు చెక్ చేసుకుని మనం ఎక్కువ ప్లీట్స్ ఉంటే గనక చిన్నపిల్లలకైతే ఎక్కువ ప్లీట్స్ అనేది పెడుతూ ఉంటాం కదండి. మనం వెడల్పు కూడా చెక్ చేసుకుని కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలి అండి. నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కొంచెం చిన్నగా ఉన్న కవర్ అయిపోతుంది కానీ కొంచెం మీరు అదైతే ఫాలో అవ్వండి. ఈ వెడల్పు అనేది చెక్ చేసుకుని మీరు ఈ ప్లీట్స్ అన్నీ కూడా చూసారా ఇలా అరేంజ్ చేసుకోవాలండి. ముందుగా మనం చేత్తోనే హ్యాండ్ తోటే అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత మాత్రమే ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేయాలి. అప్పటి వరకు కూడా ఐరన్ బాక్స్ యూజ్ చేయకూడదు. ఆ తర్వాత మనం పిన్
పెట్టుకున్నాం కదండి, ఆ పిన్కి ఒక 5 అంగుళాలు అయితే వదిలేసాం కదా, అక్కడ వరకు కూడా మనం అన్నీ కూడా కరెక్ట్గా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఐరన్ బాక్స్ అయిపోయిన తర్వాత మీరు ఏవైతే కుర్చీలు పెట్టుకున్నారో అవి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అండి. కరెక్ట్గా ఉండేటట్లు అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ హైట్‌ని బట్టి మనకి నేను ఇక్కడికొచ్చి ఒక సేఫ్టీ పిన్ పెట్టాను చూసారా? ఎందుకు పెట్టానంటే లోపలికి అనేది ఫోల్డింగ్ అనేది చేసేస్తాం గదా, అప్పుడు ఇక్కడ కదలకుండా ఉండడం కోసం నేను ఎంత ఫోల్డింగ్ అయితే చేసుకుంటారో వాళ్ళ హైట్‌ని బట్టి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే అరేంజ్ చేసుకున్నాను. మీరు కూడా అలా ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుని మొత్తం మిడిల్‌లో ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. చివర్లో ఒక పిన్ అయితే అరేంజ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్న తర్వాత మాత్రమే ఐరన్ చేయాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒకసారి ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేయడం అనేది కుదరదనమాట. అందుకని ముందుగానే మీకు ఐరన్ చేయకుండానే నేనైతే చూపిస్తున్నానండి. అన్నీ కూడా ఒకసారి మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఐరన్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించాలి. ఆ తర్వాత ఫోల్డింగ్ అయితే మనం రైట్ సైడ్ లెఫ్ట్ తిప్పేసుకుని వెనక్కి తిప్పేసుకుని ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. పళ్ళు ఏదైతే పాల్స్ ఉన్న వైపునైతే ఎక్కువగా వేసుకుని మిగిలిన తక్కువగా వేసుకుని ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కవర్లో అయితే పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే ఈ సర్వీసెస్ అనేది మీకు కూడా కావాలి అంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయ్యింది అని అనిపిస్తే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి.